మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. కొలీగ్స్ వల్ల గాని, బాస్ వల్ల గాని ఇబ్బందులుంటాయి. కొలీగ్స్ గొడవకొస్తూ ఉంటారు. బాస్‌తో గూడా గొడవయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. పాలిటిక్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అగ్రికల్చర్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా గూడా ఇబ్బందులుంటాయి. సూర్యుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోవాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వింటూ ఉండాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః ఒక 12 సార్లు చదువుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. దోసిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్ర పూలేసి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం 12 సార్లు చెప్పండి. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 1వ స్థానంలో బుధుడు యోగించడు. అంటే మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావు. మీనరాశి నిరుద్యోగులు కూడా ఎంత ట్రై చేసినా లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీనరాశి వ్యాపారస్తులకు కూడా ఊహించినంత లాభం రాదు. తక్కువ లాభమే వస్తూ ఉంటుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలుంటాయి. ఆ బుధుడి బలం రావాలంటే అదే విధంగా రవి బలం లేదు కాబట్టి రవి బలం రావాలంటే రవికి, బుధుడికి ఇద్దరికీ కలిపి విష్ణుమూర్తిని పూజించుకోవటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం మంచిది. విష్ణు పంజర స్తోత్రం విన్నా కూడా చాలా మంచిది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా యోగిస్తాయి. ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో ఉన్నాడు. అంటే ముక్కు మీద కోపం. అంతలోనే కోపం, అంతలోనే శాంతం. అట్లా ముక్కు మీద కోపం అనేది జన్మంలో కుజుడిస్తాడు. అలాగే ప్రాపర్టీస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని ఒడిదుడుకులనేవి ఉంటాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ కావటం కష్టంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా కష్టంగా ఉంటుంది. జన్మంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, ఆ కుజుడికి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో చిన్న చిన్న గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తే ఇబ్బందవుతుంది. పార్ట్నర్స్ మిమ్మల్ని నట్టేట్లో ముంచేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీనరాశి వాళ్ళు శుక్రుడు 3వ స్థానంలో ఉన్నంత కాలం పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేయకూడదు. చేస్తే కంపెనీ మూసుకోవాల్సిన పరిస్థితులొస్తాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు కోపం లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అదే విధంగా శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శుక్రుడు బాలేడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో కూడా పెద్దగా లాభాలేమి ఉండవు. కళారంగంలో కూడా ఆపర్చునిటీస్ ఏం పెద్దగా ఉండవు. అంటే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాలు చూస్తే గనక ఒక్క గ్రహం కూడా ఫేవరబుల్ లేదు. సూర్యుడు 2లో, బుధుడు 1లో, కుజుడు 1లో, శుక్రుడు 3లో ఈ సంచారాలు ఏవి కూడా ఫేవరబుల్ కాదు. అంటే 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకతను తొలగింపజేసుకొని అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. అప్పుడు మీనరాశి వాళ్ళకి గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి జన్మంలో కుజుడు ఫేవరబుల్ లేడు. అలాగే శుక్రుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి జన్మంలో కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఏం చేయాలి?
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. ఎందుకంటే జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కోపం గూడా వస్తూ ఉంటుంది. ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. అది గూడా కంట్రోల్‌లో ఉండాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే కోపం కంట్రోల్‌లో ఉంటుంది. లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రమైన రోజు 9 లేదా 11 సార్లు చదువుకోండి. అప్పుడు కోపం కంట్రోల్‌లో ఉంటుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం గూడా ఈ కుజుడు జన్మంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, ఆ కోపాలు వాటి నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు. అలాగే శుక్రుడు గూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం, లేదా రాజరాజేశ్వరి అష్టకం వినటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు గూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి గాబట్టి, ఈ 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ఈ పరిహారాలు చేసుకుంటే సంపూర్ణంగా గ్రహాల అనుకూలతని ఈ 10 రోజుల్లో మీనరాశి వాళ్ళు పొందవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులెక్కువ ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా గూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అంగారకాయ నమః. అంగారకుడంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రు బాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యపు పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి,
కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి, ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి, హృం అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.